నెక్ సెట్, హారం, ఇయర్ రింగ్స్. సో ఈ మూడు వచ్చేస్తాయి. సో మంచి డీలే కదా. సంక్రాంతికి ఒక మంచి ట్రెడిషనల్ జ్యువెలరీ కోసం చూస్తున్నారు అంటే ఒకసారి ఈ జ్యువెలరీని ట్రై చేసి చూడండి. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. సో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే సంక్రాంతికి సెట్ అయ్యేలాగా కొన్ని ఫెస్టివల్ జ్యువెలరీ నెక్ సెట్స్ అయితే ఆర్డర్ చేశానండి. సో ఇవన్నీ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. సో కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉందండి. ఇక మరి వాటి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూడాలి అంటే వీడియోని అయితే స్టార్ట్ చేసేయాలి. సో వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు ఎప్పుడు చెప్పేదే, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. సో మీషో నుంచి నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి. సో ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ అనేవి ఉంటాయి ఈ నెక్ సెట్ అంతా కూడా. ఈ నెక్ సెట్ ఏంటి అంటే బాగా ట్రెడిషనల్ గా ఉంటుందండి. సో ఈ నెక్ సెట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ చైన్స్ వచ్చేసరికి మామిడి పిందెలు ఇచ్చారండి. సో చూసారు కదా, ఈ మామిడి పిందెలు కూడా రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి స్టోన్స్ అన్ని కూడా. అయితే మాక్సిమం ఎక్కువగా ఏంటంటే రెడ్ కలర్ స్టోన్స్ ఏ ఉన్నాయి. సో మనకి మామిడి పిందె అంతా కూడా రెడ్ కలర్ స్టోన్ వచ్చి మధ్యలో మాత్రమే గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చినాయి. సో ఈ మామిడి పిందెలు అనేది మొత్తం మనకి నెక్ సెట్ అంతా ఉందన్నమాట. సో చూసారు కదా, నెక్ సెట్ అంతా కూడా మామిడి పిందెలే ఉంది. అండ్ కిందకి వచ్చేసరికి ఏంటంటే పెండెంట్ అనేది ఇచ్చారు, కొంచెం పెద్దగా ఉంది. ఇదేంటంటే ఫ్లవర్స్, సో ఆ విధంగా ఒక చిన్న డిజైన్ లాగా ఇచ్చేసారు. చిన్న డిజైన్ అయినా పెండెంట్ అనేది మాత్రం పెద్దగా ఇచ్చేసారు. సో కింద ఏంటంటే గోల్డ్ కలర్ పూసలతో ఎండ్ చేశారనమాట. సో మొత్తానికి ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి. ఫ్రంట్ నెక్ సెట్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. మరి ఇక బ్యాక్ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం. సో ఇక బ్యాక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క మామిడి పిండి ఒక్కొక్క పెండెంట్ అనమాట. సో ఈ పెండెంట్ ని కలుపుతూ మనకి లోపల చైన్ అనేది ఇచ్చేసారు. పెండెంట్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుందండి, స్మూత్ గా ఉంది. మనకి శారీస్ కి తగులుకొని శారీ దారాలు ఊడిపోవడాలు సో అలాంటివి ఏమీ లేదు. బ్యాక్ సైడ్ అయితే చాలా నీట్ గా ఫినిషింగ్ అనేది ఉందన్నమాట. సో ఈ నెక్ సెట్ అయితే నాకైతే ఈ నెక్ సెట్ చాలా బాగా నచ్చిందండి. సో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో గ్రీన్ రెడ్ కలర్ స్టోన్స్ కాబట్టి మీరు ఏ శారీ మీదకైనా కూడా చక్కగా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఈ నెక్ సెట్ అనేది. సో ఇక నెక్ సెట్ ఎలా ఉంది అండ్ దీనికి ఏంటంటే మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. ఇయర్ రింగ్స్ అనేవి ఇలా ఇచ్చారండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి నెక్ సెట్ లో మనకి ఏదైతే ప్యాటర్న్ ఉందో సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఇచ్చేసారండి. సో చిన్నగా రెండు మామిడి పిందులు ఇచ్చేసి పైన చిన్న ఫ్లవర్ అనేది పెట్టేశారు. అండ్ కింద వచ్చేసరికి కొంచెం బుట్ట పెట్టారనమాట. సో ఆ బుట్టకు కూడా కింద మనకి గోల్డ్ పూసలు, మనకి నెక్ సెట్ లో ఏదైతే పెద్ద పూసలు ఉన్నాయో సో అలా అటువంటివే కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట పూసలు అనేవి. బుట్టంతా కూడా గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ తో చక్కగా ఎండ్ చేశారనమాట. సో ఇయర్ రింగ్స్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. సో నెక్ సెట్ కి తగ్గట్టే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎవరైతే కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారో వాళ్ళకి నచ్చుతాయి. సో ఇయర్ రింగ్స్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. సో ఇయర్ రింగ్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటాయి అని అనుకుంటారు. వెయిట్ అస్సలు లేదండి, ఇయర్ రింగ్స్ చాలా తేలిగ్గా ఉన్నాయి. సో కొంచెం పెద్దగా ఇచ్చారు కదా, అందుకని వెయిట్ తగ్గించేసినట్టున్నారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్ సెట్ పెట్టుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అదిరిపోతుంది ఈ నెక్ సెట్ అనేది. సో ఈ నెక్ సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఆలో మెటీరియల్ యూజ్ చేశారండి. ఈ నెక్ సెట్ వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఇచ్చేసారండి. అండ్ దీంట్లో యూజ్ చేసిన స్టోన్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ స్టోన్స్ యూజ్ చేశారు. అలానే గోల్డ్ బీడ్స్ కూడా మనకి ఆర్టిఫిషియల్ గోల్డ్ బీడ్స్ యూజ్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 293 రూపీస్ పడిందండి. 293 రూపీస్ కి గోల్డ్ ప్లేటెడ్ లో ఉండే మంచి జ్యువెలరీ నెక్ సెట్ అయితే వచ్చేస్తుంది. అది కూడా ఈ ఫెస్టివల్స్ కి బాగా సెట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటున్నారా, అలా అయితే నేను 100% రికమెండ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ. ఇక సెకండ్ జ్యువెలరీ ఏంటి అనేది చూసేద్దాం. పండగలకి చక్కగా శారీస్ కట్టుకొని మంచి మంచి జ్యువెలరీస్ వేసుకొని చక్కగా అందంగా తయారైపోతారు. అన్ని జ్యువెలరీ వేసుకుంటారు. సో అందుట్లో వడ్డానం అనేది కంపల్సరీగా ఉంటుంది కదా. సో చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడు కంపల్సరీ మంచి మంచి వడ్డానాలు అనేవి దొరుకుతున్నాయి కదా, ఆన్లైన్ లోనే కాదు ఆఫ్లైన్ లో కూడా. సో నేనైతే మీషో నుంచి ఒక మంచి వడ్డానాన్ని ఆర్డర్ చేశాను. సో అది చాలా సింపుల్ గా చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. సో చూసారు కదా, ఇదండి. సో ఇప్పుడు ఇది ట్రెండింగ్ అయిపోయింది. ఇటువంటి మోడల్లో ఉండే వడ్డానాలు అనేవి ఎక్కువగా తీసుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు కూడా. పిల్లలు పెట్టుకోవడానికి ఉంటుంది, అలానే పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి లోపల అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా ఇస్తారు. సో దానివల్ల ఏంటి అంటే పిల్లలకి పెద్దలకి ఇద్దరికి కూడా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. సో మనకి వచ్చేసి వడ్డానం అంతా ఇలా ప్లెయిన్ ఇచ్చేస్తారండి. అండ్ జస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక పెండెంట్ ఇస్తారు. సో ఈ పెండెంట్ లో ఏంటి అంటే మనకి పికాక్ డిజైన్ అనేది ఇచ్చేసారు. అండ్ మధ్యలో వచ్చేసరికి రెడ్ కలర్ స్టోన్స్ అండ్ కింద వచ్చేసరికి వైట్ కలర్ బీడ్స్. ఈ పర్ల్స్ కూడా వైట్ కలర్ పర్ల్స్ కాదండి, హాఫ్ వైట్ పర్ల్స్ ఉంటాయి కదా, సో ఆ కలర్ పర్ల్స్ అనేవి ఇచ్చేసారు. సో కిందట్లో యూజ్ చేసినవన్నీ కూడా వైట్ కలర్ స్టోన్స్. సో జ్యువెలరీకి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి బ్రాస్ అండ్ కాపర్ యూజ్ చేశారండి. వడ్డానం వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఇచ్చేసారు. అండ్ ఇందులో యూజ్ చేసిన స్టోన్స్ అన్ని కూడా క్రిస్టల్ స్టోన్స్ అనేవి యూజ్
చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పడిందండి. 350 రూపీస్ కి నేనైతే చాలా వర్తబుల్ అనే చెప్తాను, ఎందుకంటే క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందండి. ఇక ఈ పెండెంట్ విషయానికి వచ్చేసరికి మనకి చక్కగా కనెక్ట్ చేశారు. సో చూసారు కదా, సో అంటింపు అయితే కాదండి, మనకి ఈ లాకెట్ లోపల నుంచి మనకి కనెక్షన్ అనేది ఉంది, రింగ్స్ తో కనెక్ట్ చేశారన్నమాట. సో ఎక్కడ నాకైతే చీప్ గా అనిపించట్లేదు, బాగానే ఉంది, అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. సో ఎవరికైనా కూడా చక్కగా సరిపోయే వడ్డానం అనమాట ఇది. సో అదనమాట నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన సెకండ్ జ్యువెలరీ అయితే. ఇక థర్డ్ జ్యువెలరీ ఏంటనేది చూసేద్దాం. ఆర్డర్ చేసిన థర్డ్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి. సో ఇది చక్కగా ఇలా బాక్స్ లో పెట్టి ఇచ్చారు. సో నేను ముందు 2 షేర్ చేశాను కదా నెక్ సెట్స్ అనేవి, సో వాటికి జస్ట్ నార్మల్ ఇట్లా పెట్టి ఇచ్చేసారు, బట్ దీనికి ఏంటంటే బాక్స్ ఇచ్చారు. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. ఇక పెండెంట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి పెండెంట్ అనేది గోల్డ్ ప్లేటెడ్ లోనే ఇచ్చేసారండి. ఇందులో వైట్ కలర్ కుందన్స్, అలానే ఈ లైట్ బేబీ పింక్ కలర్ కుందన్స్ ని యూజ్ చేశారు. సో పింక్ కలర్ కుందన్స్ అనేవి తక్కువే ఉన్నాయి, వైట్ కలర్ కుందన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో చూసారు కదా. అండ్ ఈ పెండెంట్ కిందకి వచ్చేసరికి ఏంటంటే మనకి నెక్ సెట్ లో ఏవైతే పర్ల్స్ ఇచ్చారో అవి అలానే వైట్ కలర్ పర్ల్స్ తో చక్కగా ఇలా ఎండ్ చేశారు. సో ఇది మనకి పెండెంట్ అంతా కూడా కింద ఉందన్నమాట. ఇలాగా నెక్ సెట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలాగా పింక్ కలర్ పర్ల్స్ అనేవి యూజ్ చేశారు, మధ్య మధ్యలో వైట్ కలర్ పర్ల్స్ కూడా పెట్టేశారు అనమాట. సో ఇలా ఉంది, పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఏదైనా క్లాసీ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, సో వాటి మీదకి చక్కగా సెట్ అయిపోతుంది ఈ పర్ల్స్ నెక్ సెట్ అనేది. దీనికి ఏంటంటే మనకి మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. సో వచ్చేసి ఇలా ఇచ్చారండి. సో చూసారు కదా, మనకి పెండెంట్ ఎంతైతే కొంచెం హెవీగా ఉందో, సో ఇయర్ రింగ్స్ కూడా అలానే హెవీగా ఇచ్చేసారు. సో ఇయర్ రింగ్స్ లో కూడా మనకి ఏంటంటే వైట్ కలర్ కుందన్స్ అండ్ బేబీ పింక్ కలర్ కుందన్ ని యూజ్ చేసి చక్కగా మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఇలా ఇచ్చారు. అండ్ కింద వచ్చేసరికి మనకి నెక్ సెట్ లో ఏదైతే పర్ల్స్ యూజ్ చేశారో సో అవే పర్ల్స్ అనేవి యూజ్ చేశారు. సో పెళ్లి కూతుర్లు ఏంటంటే సంగీత్ కి లేదా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి నార్మల్ గా అలా క్లాసీ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు సో ఇలాంటి జ్యువెలరీ అనేది ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో అదనమాట. సో దీని మీద గోల్డ్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్ గా ఉందో, చాలా బాగా ఇచ్చారు. గోల్డ్ ప్లేటెడ్ అనేది క్వాలిటీగా ఉంది. ఈ నెక్ సెట్ కి యూజ్ చేసిన పర్ల్స్ అలానే ఈ కుందన్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. ఈ నెక్ సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి కాపర్ యూజ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉందండి. ఇక స్టోన్ టైప్ వచ్చేసి అమెరికన్ డైమండ్ యూజ్ చేశారు. కాస్ట్ విషయానికి వచ్చేసరికి 394 రూపీస్ పడింది. 394 రూపీస్ కి ఒక మంచి నెక్ సెట్ అయితే వచ్చేస్తుంది మీషోలో. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటున్నారా, అలా అయితే నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఫెస్టివ్ జ్యువెలరీ అనగానే టెంపుల్ జ్యువెలరీ లేకపోతే ఎలా అండి, అందుకని చెప్పేసి లాస్ట్ సెట్ వచ్చేసి టెంపుల్ జ్యువెలరీ ఆర్డర్ చేశాను. సో చూసారా ఎంత బాగుందో. సో ఇదైతే నెక్ సెట్ అండి. ఏంటంటే మనకి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అనేది వస్తుందండి. సో ఇదంతా కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంటే. సో ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి దీనికి కనెక్షన్ గా లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అనేది ఇచ్చారు. సో ఒకటి గ్రీన్ అండ్ ఒకటి రెడ్ కలర్. సో అలానే మనకి మొత్తం ఈ నెక్ సెట్ అంతా కూడా ఇలానే ఉంటుందండి. లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఒక్కొక్క పెండెంట్ అండ్ దీన్ని కనెక్ట్ చేస్తూ వెనకాల, సో ఒక్కొక్క పెండెంట్ ని కనెక్ట్ చేస్తూ లోపల మనకి వెనకాల ఏంటంటే పెద్ద చైన్ అనేది ఇచ్చేసారు. సో చక్కగా మీరు ఎలా అయినా ఫోల్డ్ చేసుకున్నా ఏం కాదు, విరిగిపోతుందన్న భయం లేదు, తెగిపోతుందన్న భయం లేదు, చక్కగా పెట్టుకోవచ్చు ఈ నెక్ సెట్ అనేది. దీని వచ్చేసి మనకి నెక్ ఉంటుంది. అండ్ అలానే ఈ సెట్ లో మనకి హారం ని కూడా ఇచ్చారు. సో హారం వచ్చేసి ఇలా ఉందండి. సో చూసారు కదా హారం. సో మనకి చిన్నది నెక్ సెట్ ఎలా అయితే ఉందో మోడల్, సో సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే మోడల్ అండి. హారం ఇచ్చేసారు. సో కొంచెం లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతే, మిగిలిందంతా సో సేమ్ అన్నమాట. సో చూసారా, ఇలా పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. సో చూసారు కదా, పెట్టుకుంటే హారం అనేది ఇలా ఉంటుందండి. సో చాలా బాగుంది. అండ్ మీకు ఏంటంటే ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకునేడానికి వెనకాల థ్రెడ్స్ అనేవి ఇచ్చారు కదా, సో చక్కగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో అలానే దీనికి ఏంటంటే మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ అనేవి కొంచెం చిన్నగానే ఉన్నాయి. సో మనకి నెక్ సెట్ కి పెట్టుకోవడానికి వీలుగానే చిన్నగానే ఉన్నాయి, పెద్దగా అయితే ఇవ్వలేదు. సో పైన మనకి ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఇచ్చేసారు, దానికి కనెక్ట్ చేస్తూ ఇలా బుట్ట అనేది ఇచ్చేసారు. సో ఈ బుట్ట మీద కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ స్టోన్స్, రెడ్ కలర్ స్టోన్స్ ఇలా కాంబో అనేది ఇచ్చేసారు. కింద గోల్డ్వి బీడ్స్ అనేవి పెట్టేశారు. సో పెట్టుకుంటే ఈ నెక్ సెట్, ఈ హారం పెట్టుకొని ఈ నెక్ సెట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. సో మీరు నెక్ సెట్ హారం రెండు పెట్టుకున్నా బాగానే ఉంటుంది, లేదా మీరు ఈ హారాన్ని వేరే దేని మీదకైనా పేర్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ హారం అనేది. ఈ నెక్ సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన బేస్ మెటీరియల్ వచ్చేసి బ్రాస్ యూజ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ గోల్డ్ ప్లేటెడ్ అని అన్నారు, కాకపోతే ఇందులో లైట్ గా మనకి మ్యాట్ ఫినిష్ కూడా కలిసిందండి. ఇందులో యూజ్ చేసిన స్టోన్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ స్టోన్స్ యూజ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ టెంపుల్ జ్యువెలరీ కౌలకు చెందుతుంది ఈ నెక్ సెట్ అంతా కూడా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ పడింది. 480 రూపీస్ కి నెక్ సెట్, హారం, ఇయర్ రింగ్స్, సో ఈ మూడు వచ్చేస్తాయి. సో మంచి డీలే కదా.
సో ఎవరైనా ఈ సంక్రాంతికి ఒక మంచి ట్రెడిషనల్ జ్యువెలరీ కోసం చూస్తున్నారు అంటే ఒకసారి ఈ జ్యువెలరీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మంచి కాంబోలో అయితే వచ్చేస్తుంది. సో అదనమాట ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన జ్యువెలరీలో మీకు ఏ జ్యువెలరీ నచ్చింది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.